గుంటూరు అమరావతి రోడ్లో ద్వారకా నగర్ 3వ లైన్ నందు ద్వారకా ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 10వ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 3000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, సంగమేశ్వరరావు, శంకర్రావు, శ్రీనివాసరావు పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ఈ గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నవి. కేవలం స్థానిక ప్రజల ఆశీస్సులచే, భక్తుల యొక్క సహాయ సహకారాలచే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్నవి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున ద్వారకా ఫ్రెండ్స్ సర్కిల్ వారి తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాము. అలాగే ఇంకొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం దాదాపు 3000 మందికి కమిటీ వారు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. కావున భక్తులలో విచ్చేసి అన్న సంకల్పన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే సోమవారం నాడు ఊరేగింపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే 10 కేజీలు బరువు గల లడ్డు దాతలు ఉచితంగా ఇచ్చారు. 2 లడ్డులు 12 కేజీల లడ్డు, 10 కేజీల లడ్డు అది వేలంపాట కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్క భక్తులు వేలంపాట కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా మరీ కోరుచున్నాము. కార్యక్రమం ఈరోజు 3000 మందికి జరిగింది. మీ కమిటీ పేరు చెప్పి మళ్ళీ మార్నింగ్ చెప్పండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం 3000 మందికి ఘనంగా జరిగింది. స్వామివారి కృపా కటాక్షాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.